టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ వరకు మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీపీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి గాంధీ భవన్ లో జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో పాటు దాదాపు 5,000 మంది నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గన్ పార్క్ దగ్గర నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టేజ్ ని 50 నుంచి 60 మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన పీసీసీ అధ్యక్షునికి స్వాగతం పలికేందుకు గాంధీ భవన్ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భవన్ మొత్తాన్ని రంగులు వేయడంతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.